చూడండి ఎంత చక్కగా ఉందో, వావ్ అనిపించేలాగా ఉంది కదా. హాయ్ మేడం, బ్లౌజ్ లైనింగ్ స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత? నేను వచ్చేసి 250 బ్లౌజ్ తీసుకుంటానండి. లైనింగ్ వచ్చేసి 60 రూపీస్ మన దగ్గర. కాటన్ మన దగ్గర అయితే కాదు, మన ఏరియాలో నేనైతే అమ్మనండి, వేస్తాను. లైనింగ్ అయితే 60 రూపీస్ పడుతుంది. బ్లౌజ్ వచ్చేసి 250. ఇంకా డిజైన్ పెడితే డిజైన్ని బట్టి ఉంటుందన్నమాట, కాస్ట్ పెరుగుతుంది. దీనికైతే 400 అలా తీసుకుంటానండి. పనిని బట్టి ఉంటుంది కాస్ట్ కూడా. ఓకేనా? ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయరా, బాగుందా లేదా అనేది. ఇది కట్ వర్క్ చూస్తున్నారా, హెవీ కట్ వర్క్ అండి. ఇది గడ్డానా వర్క్ అనమాట, మొత్తము హెవీ బీట్స్ వచ్చాయి. ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మామూలుగా ఈ నెక్ అనేది మనం ప్యాటర్న్ ఈజీగా ఉంటుంది క్యాన్వాస్లో చేసుకుంటే కనుక. ఇది నీట్గా మనం కటింగ్ చేసుకున్న తర్వాత, క్యాన్వాస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మనము స్టిచెస్ అనేది చేసుకుంటూ రావాలి. బ్లౌజ్ అనేది సెట్ కావటం లేదు ఎక్కడికి వెళ్ళినా అనేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోకి నేను ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను సిస్టర్. అది వాళ్ళకి చాలా బాగా సెట్ అయింది. ఇంకా అదే మోడల్లో మనకి స్టిచ్చింగ్ చేయమని చెప్పారు. అంటే అదే బ్లౌజ్ ఆల్రెడీ పెట్టి స్టిచ్చింగ్ చేయమన్నారు. ఇంకా నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అయ్యి నేను కుట్టిన బ్లౌజ్ వాళ్ళకి బాగా సెట్ అయింది. వాళ్ళు నిన్న వచ్చి చెక్ చేసుకున్నారు. అందుకే వాళ్ళకి వేరే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదండి, ఒక 3 బ్లౌజెస్ అయితే వర్క్ బ్లౌజెస్ ఇచ్చారు. బట్ వాళ్ళకు బ్లౌజ్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా సెట్ కావటం లేదు అనేసి చెప్పారు. ఇది ఒకసారి నేనేమన్నానంటే వర్క్ బ్లౌజ్ మీద కాకుండా నేను ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను, అది మీకు సెట్ అయింది అంటే నేను ఈ మిగతా బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను అనేసి చెప్పాను అనమాట. వాళ్ళు కూడా సరే అనేసి ఒకటి బ్లౌజ్ తెచ్చిచ్చారు. అది నేను స్టిచ్చింగ్ చేసింటే వాళ్ళకి కరెక్ట్గా కూర్చునిందండి. బాడీ మీద అయితే బాగా హత్తుకునింది, చాలా బాగా కుదిరింది అనమాట. అది వాళ్ళు ఆల్తీకి సేమ్ ఆల్తీ ఇచ్చారనమాట. అదే పెట్టి స్టిచ్చింగ్ అనేది చేయండి సిస్టర్ అనేసి చెప్పేసి వెళ్ళారు. ఇంకా నేను అదే ప్రాసెస్ని ఫాలో చేస్తున్నాను. నెక్ ప్యాటర్న్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇది స్టిచ్చింగ్ అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనము ఈ విధంగా నేనైతే దీనికి ఫెవిగమ్ తోటి అటాచ్ చేసేసాను. మొత్తము అటాచ్ చేశాను కాబట్టి ఇంకా కటింగ్ కూడా చేసుకోవాలి కదా. నీట్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి, ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేది మొత్తము. అండ్ ఇంకొక విషయం అండి, ప్లీజ్ లైక్స్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నాకు ఎంతవరకు ఇది వస్తుంది అనేది చూసుకుంటానండి, ఎందుకంటే మనము స్టోన్స్ వస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ కదా. నో ప్రాబ్లం, ఇక్కడికి లేదులేండి, నీట్గా ఉంది. మన నెక్ ప్యాటర్న్ ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఓకే, సెంటర్ అయితే ఇక్కడికి వచ్చింది. పిన్స్ అయితే పెట్టుకుందాము. ఫస్ట్ మనం సెంటర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఒక సిస్టర్కి నేను కాల్ చేశారు కదా నిన్న, ఒక సిస్టర్ అయితే నాకు మాట్లాడారు లైవ్లోనే. తనకి థ్రెడ్స్ కావాలంట, అవే హ్యాంగింగ్స్ వేసుకుంటారు కదండి శారీస్ పల్లోకి, ఆ థ్రెడ్స్ కావాలి అనేసి చెప్పారనమాట. దానికోసం అయితే నా దగ్గర అయితే నెంబర్స్ లేవు సిస్టర్, నేను చూస్తే నేను చెప్తాను. అంటే మామూలుగా వైవ్ స్ట్రీట్కి వెళ్ళాలి వాళ్ళ నెంబర్ కావాలంటే. ఇంతకుముందు నేను తెచ్చుకున్న నెంబర్ అయితే ఉంది నా దగ్గర. అంటే వాళ్ళ దగ్గర ప్రతిదీ దొరుకుతుందండి, శారీస్ కూర్చునికి ఇంకా స్టోన్స్ అంట అవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ నేను ఆ నెంబర్కి కాల్ చేయండి సిస్టర్ అనేసి పంపించాను. వాళ్ళే కాల్ చేశారు అదే పనిగా. నేను చేశాను కానీ దొరకలేదు అనేసి చెప్పారు. బట్ ఏం చేయాలండి, ఇంకా నేను మళ్ళీ వైవ్ స్ట్రీట్కి వెళ్ళి మరీ చేయలేను కదా, అందుకు తనతో మాట్లాడి మళ్ళీ కట్టేద్దాంలే అనేసి నేను కాల్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మనము నెక్ అనేది ఈ విధంగా ప్యాటర్న్ ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు మనము బ్లౌజ్ని కటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ప్యాచ్ వచ్చేసి మనము పై వైపుకి అంటే 1/2 ఇంచ్ కుట్టు కోసం పెట్టుకుంటాం కదా, అలానే చేయాలన్నమాట. నేను చిన్న చిన్న కట్ వర్క్స్ అయితే ఇచ్చానమాట. అదే విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, నేను నెమ్మదిగా ఎక్కడెక్కడ కట్ వర్క్ ఉందో అంటే మనకు 1/2 ఇంచ్ వచ్చేటట్టుగానే పెట్టుకోవాలన్నమాట. ఎంతగా చూడండి, రౌండ్ ఎంత బాగా వచ్చిందో అలా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చేటట్టుగా మనము నీట్గా చూడండి, ఈ విధంగా ఎంత చక్కగా రౌండ్ అనేది తిరిగింది కదా. ఈ విధంగా తిప్పుకుంటూ మనము స్టిచ్చెస్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. వీళ్ళకి ఎక్కడికి పోయినా కూడా బ్లౌజ్ అనేది సెట్ కావటం లేదంట. వీళ్ళు నా దగ్గరకు వచ్చారండి, వీళ్ళకి నేను సెట్ చేసి పంపించాలి అనేసి నా ఒపీనియన్. నేను వచ్చేసి సేమ్ ఇలాగే ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను సిస్టర్, అది మీకు నచ్చితేనే వేరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను అనేసి చెప్పాను. ఓకే అనేసి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. తర్వాత నేను ఒక ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసాను. వాళ్ళకి ఇంత బాగా సెట్ అయిందంటే అంత బాగా సెట్ అయింది. తర్వాత హెవీ బ్లౌజెస్ని స్టిచ్చింగ్ చేస్తాను అనేసి చెప్పాను. అలా నేను కూడా ఇంకా ఓకే అనేసరికి సరే అనేసి నేను కూడా ఒక బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించాను అనమాట. నేనే తెప్పించి స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడు ఇది బోట్ నెక్ టైప్లో వస్తుందండి, కొద్దిగా చూస్తారు కదా. నెక్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. ఎంత బాగా
వచ్చి ఈ విధంగా వచ్చి ఇక్కడ కట్స్ వచ్చి మనకు ఇక్కడ రౌండ్ అనేది తిరిగిందనమాట. సేమ్ అలాగే మనం ఈ హాఫ్ ప్యాటర్న్లో కూడా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ చేస్తాను. కొద్దిగా లోపల నుంచి స్టిచ్చింగ్ చేస్తే బాగుంటుందండి. ప్లీజ్ లైక్స్ ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుందన్నమాట. చూసారు కదండి, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఈ పిన్స్ అయితే తీసేసుకొని నెక్ ఒకసారి చెక్ చేసుకుందాము. సరే, నో ప్రాబ్లం. ఇప్పుడు నెక్ అనేది కటింగ్ చేసేసుకుందాం. प्लीज़ लाइक कर दो, जो भी देख रहा है प्लीज़ लाइक करो. ఈ నెక్ చూడండి ఈ విధంగా ఉందన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలన్నమాట. రౌండ్ షేప్ కదండి ఇది, మొత్తానికి ఇవ్వాలన్నమాట కట్స్ అయితే. మరీ కుట్టు దగ్గరికి కట్ చేయకూడదు. చూడండి నేను ఏ విధంగా పెట్టానో, క్లాత్ దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. కనిపిస్తుందా అండి? కుట్టు వరకు కట్ చేసుకోకూడదు, కొంచెం కొద్దిగా ఒక రవ్వ గ్యాప్ అనేది ఇవ్వాలన్నమాట. అలా పెట్టి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది నార్మల్గా కూడా కుట్టచ్చు, బట్ నార్మల్గా కుడితే కనుక మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కూర్చోదండి. ఇది నీట్గా కూర్చోకుండా ఎత్తుకుంటుంది, అంటే లేసిపోతుంది అనమాట. కట్ వర్క్ దగ్గర మనకు లేసిపోతుంది. అలా లేకుండా ఉండాలి అంటే కనుక మనం ఈ విధంగా నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి అనమాట. ఓకే, అంటే క్యాన్వాస్ పెడితే బాగుంటుంది లుక్ వైజ్. నేను దీనికి ఓన్లీ ఐరన్ చేస్తానండి, హెమ్మింగ్ చేస్తాను. హెమ్మింగ్ చేపించేస్తే నీట్గా ఉంటుంది దీనికి. ఓకేనా? ప్లీజ్ లైక్స్ ఇవ్వండి, ఒకసారి కామెంట్ చేసేయండి. నేను ఆన్లైన్ స్టిచ్చింగ్ కూడా చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి సపోర్ట్ ఇచ్చి నీట్గా మన దగ్గర స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు. మీరు బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేస్తానండి. నేనైతే ఇంట్లోనే చేస్తాను, బట్ బొటిక్ స్టైల్ చేస్తానన్నమాట. ఐరన్ చేస్తేనే అండి ఇలాంటి బ్లౌజెస్కి చూడండి ఎంత చక్కగా ఉందో, వావ్ అనిపించేలాగా ఉంది కదా. హాయ్ మేడం, బ్లౌజ్ లైనింగ్ స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత? నేను వచ్చేసి 250 బ్లౌజ్ తీసుకుంటానండి. లైనింగ్ వచ్చేసి 60 రూపీస్ మన దగ్గర. కాటన్ మన దగ్గర అయితే కాదు, మన ఏరియాలో నేనైతే అమ్మనండి, వేస్తాను. లైనింగ్ అయితే 60 రూపీస్ పడుతుంది. బ్లౌజ్ వచ్చేసి 250. ఇంకా డిజైన్ పెడితే డిజైన్ని బట్టి ఉంటుందన్నమాట, కాస్ట్ పెరుగుతుంది. దీనికైతే 400 అలా తీసుకుంటానండి. ఇదైతే 400 కాస్ట్. చూసారు కదా పని ఎంత ఉందో, అర్ధగంట పడింది జస్ట్ నాకు బ్యాక్ నెక్ కుట్టడానికి. పనిని బట్టి ఉంటుంది కాస్ట్ కూడా. ఓకేనా? ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయరా, బాగుందా లేదా అనేది.